హాయ్ అందరికీ. ఈరోజు చార్మి వాళ్ళ అమ్మవారి ఇంటికి వెళ్తుంది. ఎందుకంటే సెకండ్ డెలివరీ కూడా అక్కడనే అవ్వడానికి. సెకండ్ డెలివరీ ఇక్కడనే అవ్వాలి, బట్ ఏంటంటే కొన్ని పరిస్థితుల వల్ల అక్కడికి వెళ్తుంది. అండ్ ఇప్పుడు 8 మంత్స్లో పోవద్దు, కానీ ఏంటంటే ఉన్న సిచ్యువేషన్ అలాంటిది. మొన్న హాస్పిటల్ వెళ్ళిన ఉంటుంది. అప్పుడు మేడం ఏమన్నదంటే, అమ్మ నీకు కొద్దిగా డెలివరీ అయ్యే అవకాశం ఉన్నది 8 మంత్స్లోనే, నువ్వు జర జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే బేబీ కిందికి జారుతుంది, ఎప్పుడు బయటకు వచ్చేది తెలియదు. సో నువ్వు బెడ్ రెస్ట్ తీసుకో, ఎక్కువ కిందికి దిగకు, నడవకు, కూకోకు అంటే చార్మి మాత్రం అస్సలు వింటలేదు. ఎంత చెప్పినా వింటలేదు. ప్రతి చీటికి మాటికి లేస్తుంది, నడుస్తుంది ఎక్కువ. అలాగే పాప ఆడుకుంటా ఏడుస్తుంటే కూడా పాపను ఎత్తుకొని తిరుగుతుంది. నేను బయటకు వెళ్ళినప్పుడు ఉంటుంది కదా పాప ఏడ్చుడు, అది నేను ఉన్నప్పుడు చూసుకుంటా, బట్ బయటకు వెళ్ళినప్పుడు పాప ఏడిస్తే కూడా ఎత్తుకొని తిరగడం అలా ఇబ్బంది అవుతుంది అన్నమాట. అమ్మ కూడా చెప్పింది, నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు, ఏదైనా పని ఉంటే మాకు చెప్పు, మేము చేసుకుంటామని. అట్లా మేము చేసేది కూడా చేస్తున్నాం, బట్ చార్మి మాత్రం వింటలేదు. ప్రతిదానికి అటు ఇటు నడవడం చేయడం అట్లా అని చెప్పి నేను మా అత్తమ్మకు ఫోన్ చేసిన. మా అత్తమ్మకు ఫోన్ చేసి, అత్తమ్మ ఒక మంత్ నేను అద్దన్న కూడా చార్మి పోతాంటుంది. ఇప్పుడు కామెంట్లు వీడియో పెడితే చూసిన వాళ్ళంతా వాళ్ళ అత్తమ్మ మరుసుకోదు కావచ్చు, అందుకనే చార్మి పోతుందని నాకు మాట రావాలని చెప్తుండ్రు. అట్లేం లేదత్తమ్మ, వాళ్ళ అత్తమ్మ మంచిగా ఉందిగా, అరుసుకోదా, ఎందుకు పోతుంది, వాళ్ళ అమ్మ దగ్గరికి నన్ను అన్నారా చెప్పి, నేను చూసుకుంటా అన్నా కదా. నేను అన్నావు కానీ రంజిత్ టెన్షన్ పడుతుంది, దన్ను అని సడన్ గా పడితే మళ్ళీ ఎట్లా. దీని బాధ ఏంటంటే చిన్నవి కూడా, అంటే ఇప్పుడు చూడండి ఎట్లుందో, ఇది ఎక్కడ వాటర్ ఉండేదో తెలియదు. ఇదేం చేస్తుంది, ఆ పని ఈ పనికి అని చెప్పి అటు ఇటు నడుచుకుంటూ ఉంటుంది. కొద్దిగా స్లిప్ అయినా కానీ చాలా అంటే చాలా డేంజర్. అట్లా కూడా నువ్వు బెడ్ పైన ఉండు అంటే వినకుండా అటు ఇటు పని చేసుకుంటూ ఉంటుంది. మా అత్తమ్మ కాల్ చేస్తే, అత్తమ్మకి ఇట్లా 1 మంత్ దాకా చూసుకోండి. ఏందో కానీ సెల్తి పుట్టుబడి ఆగది, కిందికి దిగుతుంది, పైకి ఎక్కుతుంది, అటు దన్న నడుతుంది. అట్లా అని రంజిత్ చూసి ఇక తోలెత్తా అని నిర్ణయించుకుండు. నా మాట లేకుండా నిర్ణయించుకుండు. నీ మాట లేకుండా నిర్ణయించుకున్నాడు కాదమ్మా. ఇప్పుడు ఏంటంటే ఇది అత్తగారి ఇల్లు కాబట్టి ఇది బెయ్యంతో మా వాళ్ళు రంజిత్ ఏమంటాడో అత్తమ్మ ఏమంటాడో అని చెప్పి ఒక బెయ్యంతో అదో పని ఇదో పని చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారి ఇంటికాడ అయితే అమ్మారి ఇల్లు కాబట్టి మంచిగా ఉన్నకనే ఉంటుంది, అటు ఇటు తిరగది. ఇప్పుడు చార్మికి దొరకపోతుందా, నీ దగ్గర పెట్టుకోతా, ఇన్నే ఉండు, తయారైన గుయ్యిపోతాను, ఎటు తయారైనా అక్కడ మా డాడీ అంటే ఇక్కడ పాపని తీసుకురా, నువ్వు ఎందుకు వచ్చినావు, పాపని తీసుకుని రాకపోతే మళ్ళీ పంపుతాడు. అందరు పాప మీద, నీ మీద లేదు. మా అన్న కూడా నిన్ను అంటుండు, కాదు నువ్వు ఒకదానివే వస్తున్నావా లేకపోతే పాపని పట్టుకొస్తున్నావా అని అంట. నువ్వేమన్నా సరే కానీ పాప నేనే ఉంచుకుంటా. నేను అత్తమ్మ నీకు ఇంకో మనవరాలు వచ్చింది, ఆడ వచ్చింది మనవరాలు వచ్చింది. ఎంతమంది 10 మంది ఉన్నా నాకు ఇష్టమే. చార్మికి నిన్నే ఉంటది. ఏమిచ్చింది నానమ్మ, ఏమిచ్చింది పైకి ఇచ్చిందా పప్పి? ఇక్కడ పప్పి బిగిపోతున్నావా పప్పి? ఉమ్మయ్య అట్లా కాదు, చెంప అంటించరు కాదు, ఉమ్మయ్య అలా పప్పి. అబ్బా గిడొకటి ఓలికావాలి. తమ్ముడు వచ్చిండేనా? తమ్ముడిని తోలుకొచ్చుకో, రాకెట్ కట్టేదానికి మంచిగా ఉంటుంది, సరేనా? అమ్మ పోయేద్దాం. అయ్యో నీకు ఇబ్బంది ఉంది. చల్లగా కొడుకును కనుక్కొని చల్లగా రా. నేను అత్తగాని చూసేదానికి ఏం బాధ పెట్టుకోకు, ఏం టెన్షన్ తీసుకోకు, మంచిగా హ్యాపీగా ఉండు. ఏమైనా ఇబ్బంది అనిపించినప్పుడు నాకు ఫోన్ చేయి, సరేనా? పోయేద్దాం. పాపనన్నా బాబునన్నా తీసుకొని అయ్యో గిసుంటి లెక్కలు చేస్తే చూసిర్రా మేము, అంటే కానీ నిల్చొని కూడా చెయ్యొచ్చు. నీ కథ లేని అంటే మనకు అట్లా ఏమనిపిస్తుంది అంటే కేర్ తీసుకుంటాం, అప్పుడు జాగ్రత్త బాగుండాలి. ఎందుకంటే అది ఏడుదాని పాపం అవుతుంది. ప్రెగ్నెన్సీ అంటే వట్టిది అనుకుంటారు. అన్న చెల్లెలు ఆడుకోవాలి. నీకు తోడు తీసుకొస్తావు చిన్నప్పుడు, సరేనా? ఫస్ట్ ఏమో ఇప్పుడు సెకండ్ గా అమ్మని ఎత్తుకుని రా.
అవి ఏమంటుంది బామ్మ ఏమంటుంది? తమ్ముడిని ఎత్తుకొని రా అమ్మ మంచిగుండు. అందరూ కోరిక అదే, ఎందుకంటే ఫస్ట్ బేబీ కాబట్టి, గర్ల్ బేబీ కాబట్టి ఇప్పుడు బాయ్ బేబీ పుట్టాలని చెప్పి అందరికి ఉన్నది. ఇక దేవుని దయ చూద్దాం, మరి బాయ్ పుడతాడా గర్ల్ పుడతాడా మీరు కూడా కామెంట్ చేయండి, ఓకేనా. మా అమ్మమ్మ పానం ఆగలేక డైరెక్ట్ కిందికి వచ్చి మందలెత్తుంది. ఏంది కిందికి వస్తే నీకోసం చూస్తానే లేవు, చూడు అటు బామ్మని అట్లా పైనుండి ఇట్లా. అయ్యో ఆ దేవుడు నా బిడ్డని మిస్ కాకు, వస్తుంది 2 నెలల. ఎక్కువ పాపనే అడుగుతుంది. ఇక్కడ నుంచి ఊకే చిట్టమ్మ చిట్టమ్మ అని పిలుస్తుంది పాపకి. తమ్ముడిని ఎత్తుకొని మళ్ళీ రండి. మేము ఫుడ్ తెచ్చుకున్నాం, అయితే ఇంటికాడ వండుకోలేమన్నట్టు, అందుకనే డైరెక్ట్ బస్సులోకి తెచ్చుకుందాం. అక్కడనే తిందామంటే టైం సరిపోలేదు, అందుకే ఇక్కడికే బిర్యానీ పట్టుకొని వచ్చినాం. బస్సులో ఫస్ట్ ఏమనుకుంటాం మేమే బిర్యానీ తినడు. చార్మి ఆల్రెడీ తిన్నది, ఆ సైడ్ వెళ్ళిపోయింది. మళ్ళీ నేను ఈ సైడ్ వచ్చి తింటున్నాను. మామయ్య ఇక నా బిడ్డని నా భార్యని మంచి చూసుకో. ఏంది పోతున్నావా? ఏంది ఇప్పుడే పోతున్నావా? అట్లెట్లుంటుంది? డ్రాప్ చేయడానికి వచ్చిన 12 గంటలకు వచ్చినావు, తెల్లారంగానే పోతా ఉంటావు, ఏం లాభం? పని ఉన్నాయి మామయ్య, మళ్ళీ వస్తా కొన్ని రోజులైనా మళ్ళీ వస్తా. కానీ పోదుతాయి లేదు పని ఉన్నది, మనే పోదుతాయి. పని ఉన్నది. ఇప్పటికైతే చూసుకోరి. ఆయన ఏమనుకోకూరు, ఎందుకంటే ఫస్ట్ది మీ ఇంటికన్నా అయింది డెలివరీ, సెకండ్ కూడా మీ ఇంటికే పంపించినామని చెప్పి తప్పు పట్టకూరి. ఏం అయ్యో 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 దేవుడా, అసలు ఏం పికరే లేదు నాకు. ఇంకా నాకైతే సంతోషం. దాని కొద్దిగా మంచి లేదు కాబట్టి మంచిగా చూసుకోరు. ఏం లేదు, నువ్వేం బేపికర్ ఉండు. నువ్వు ఇక్కడ టెన్షన్ పెట్టుకో, కానీ రాత్రి రేపు పొద్దుగా లేచిపోతుంది. లేదు మామయ్య పని నేను ఉండాలి కానీ, బట్ ఏంటంటే నాకు ఒక పని ఉన్నది అన్నట్టు. ఆ పని ఏందో మీకు త్వరలో చెప్తాను, అందుకే ఆ పని కోసం వెళ్ళడం జరుగుతుంది. టైం లేదు, అందుకనే నైట్ వచ్చిన పాపం మార్నింగ్ పోతున్నా. వాళ్ళు కూడా ఏమనుకుంటారు ఏమనుకోండి మామయ్య. 12:25కి వచ్చి ఆ టైంకి వచ్చినాం అంటే ఇప్పుడు 8:30 అయింది, 8:40 అవుతుంది. అడుక్కున్నది లేచింది కూడా తెలియదు నాకు. వచ్చినా తిన్నా మాట్లాడిచ్చిన పన్నా పోతున్నా. మీరేమనుకోకండి. లేదు మామయ్య టైం లేదు. నేను ఇంకా 4 గంటలకే పోదామనుకున్నా, బట్ ఏంటంటే అందరినీ మాట్లాడిచ్చి పోవాలని ఆగినుండే. రాత్రికి వచ్చి మళ్ళీ బేబీ మంచిగా ఉండు. ఇంకొక 2 నెలలే, 2 నెలలే కానీ 2 సంవత్సరాల లాగా ఉంటుంది. పర్లేదు, భరించాలా. ఎందుకంటే నీ ఆరోగ్యం ముఖ్యం, సరేనా. లోపల బేబీ కూడా ముఖ్యం. నువ్వు నార్మల్ డెలివరీ అయ్యి హ్యాపీగా బేబీ బయటకు రావాలి, సరేనా. టెన్షన్ పడకు, మంచిగా ఉండు, ఆగమానం తిరగకు. వర్షాకాలం కాబట్టి మొత్తం ఎక్కడ పడితే అక్కడ పదన ఉంటుంది. సో అటు ఇటు తిరగడం పెట్టకు, ఉన్న కన్నా ఉండు. నేనేదో లేడీ పిల్ల అయినట్టే తిరుగుతా. నీకు చెప్తున్నానే, జాగ్రత్త చెప్పడం నా హక్కు, నీ భర్తగా నా హక్కు, ఓకేనా. సరేనా. నువ్వు నా గురించి టెన్షన్ పడకు, నేను మంచిగా ఉంటా, మంచిగా తింటా. నువ్వు నా గురించి టెన్షన్ పెట్టుకొని నా మూడు ఎట్లుంటాడు ఏం కథ అని చెప్పి నువ్వు టెన్షన్ పెట్టుకో, ఓకేనా. అంటే నేను లేకపోయినా మంచిగా తింటు, లేకపోయినా మంచిదైనా అది తినడు సహజం. తినకపోతే మనిషి ఎట్లుంటాడు చెప్పు. అట్లా ఏం లేదు కానీ జాగ్రత్తగా ఉండు. నా గురించి టెన్షన్ పెట్టుకోకు, నాకు తెలిసే బాగానే ఉంటా. నేను మళ్ళీ అప్పుడప్పుడు వస్తూనే ఉంటా, సరేనా. అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటా పోతా. కానీ నాకు తెలియకుండా బయట అడుగు పెట్టుడు, అటు షాపింగ్ కోడు, ఇటు పోయాడు చేసినామనుకో వచ్చి మరి పట్టు కొడతా, అర్థమైందా. అట్లయితే డైలీ పోతా, డైలీ కూడా అట్లయితే డైలీ పోతా, డైలీ కూడా. అయ్యో నాకు అయినా తెలుస్తుంది అయింది. పోయిన రోజే నాకు అనిపించిన రోజే వచ్చి కొడతా, సరేనా. ఎప్పుడు షాపింగ్ చేసేది ఏడుంది చెప్పు. నీకు చెప్తున్నానే, అది తినాలనిపిస్తుంది, పానీపూరి అనుకుంటా, అది అనుకుంటా, ఇది అనుకుంటా, బయట కోకు అంటున్నా. ఏదైనా ఉంటే మీ అన్న ఉన్నట్టుగా మీ అన్నకి చెప్పు, మామయ్యకి చెప్పు, మామయ్య తెచ్చిస్తాడు, సరేనా. కానీ నువ్వు చీటికి మాటికి వాళ్ళు ఉన్నా లేకున్నా బయట కోవుడు, నాకు చెప్పొద్దు అనుడు, అవన్నీ పెట్టకు, ఓకే. ఓకే రైట్, పోయేస్తాం మరి. ఆంటీ వస్తుంది, బాయ్ బాయ్. ఆంటీ చూస్తే మనకేంది, వాళ్ళు భార్య భర్తలు కదా, వాళ్ళు ముద్దులు ఇచ్చుకోరా.
మనకు కూడా అంతే సింపుల్ ఏముందలా. నాకైతే మస్తు అంటే మస్తు భయం వేసింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా అంటే లాస్ట్ టైం కూడా అభినందన్ పుట్టిన తర్వాత చార్మిక పుట్టింది, అంటే ఇద్దరు ఒకటే రోజు పుట్టిర్రు. ఈసారి కూడా వదిన పుట్టిన తర్వాత వెంటనే చార్మి కూడా డెలివరీ అవుతుందా అయింది. ఇంకా చార్మికి 2 months ఉన్నది, ఇప్పుడే 7 monthsలో డెలివరీ అవుతుందా అయింది అని చెప్పి నాకైతే మస్తు అంటే మస్తు భయం వేసింది. ఎందుకంటే కొద్దిమంది 7 monthsలో కూడా డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు కదా. 7 monthsలో అయితే ఏం కదట, 7 monthsలో అయినా 9 monthsలో అయినా ఏం కదట, బట్ 8 monthsలో అనేది కావద్దట. ఎందుకంటే 8 monthsలో ఇంకా 7 నుండి 9 monthsలో గ్యాప్, ఆ మధ్యలో గ్యాప్లో 8 monthsలో బేబీ అనేది గ్రోత్ అవుతుందట. ఆ టైంలో బేబీ డెలివరీ కావద్దు. ఎందుకంటే గ్రోత్ అయ్యే టైంలో డెలివరీ అయితే బేబీ అంటే కొద్దిగా వికలాంగుల పిల్ల అట్లా ఉంటారు కదా, అలా పుడతారు అన్నట్టు. ఎందుకు ఇలా అంటున్నా అంటే చార్మికి వదిన డెలివరీ అయినాక తర్వాత డెలివరీ అయ్యే పెయిన్స్ ఎలా ఉంటాయో సేమ్ చార్మి కూడా అలానే ఉంది. అంటే అలాంటి పెయిన్స్ రావడం కానీ అలాంటి సిచ్యువేషన్ ఉండడం కానీ అలా జరిగిందన్నమాట. అలా జరిగితే మేము వెంటనే హాస్పిటల్ వెళ్ళి మేడం దగ్గర చూపించుకుంటే మేడం ఒకటే అన్నది, డెలివరీ అయ్యే అవకాశం ఉన్నది, ఎందుకంటే బేబీ కూడా కిందికి జారుతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ కూకోవడానికి కూడా వీల్లేదు, మొత్తం పడుకొనే ఉండాలి, పడుకొని ఉంటేనే సేఫ్ ఉంటుంది, లేదా కూకొని ఉన్నా కానీ అటు ఇటు నడిచినా కానీ సేఫ్ అనేది ఉండదు, జర జాగ్రత్తగా ఉండమను. అలాగే ఎక్కువ ఫుడ్ మంచిది తినుకుంటా ఎక్కువ రెస్ట్ తీసుకుంటేనే, ఈ ఒక్క నెల మీరు రెస్ట్ తీసుకుంటే 9 monthsలో డెలివరీ అయితే ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఏంటంటే మీరు అజాగ్రత్తగా ఉంటే డెలివరీ అయినాక తర్వాత మనం ఏం చేయలేము, అంత డేంజర్ ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే ఒక్కొక్కరు కూడా 8 monthsలో డెలివరీ అయితే బ్రతుకుడు కూడా బ్రతకరట. అందుకని బాగా టెన్షన్ వేసింది. మా అత్తమ్మ మా మామయ్య ఏమనుకున్నా సరే కానీ ఒక్క నెల అయితే చూసుకొని అత్తమ్మ అని చెప్పి వాళ్ళని బ్రతిమలాడుకొని, అంటే బ్రతిమలాడు ఏం లేదు పాపం, వాళ్ళు కూడా అత్తమ్మ గిట్లా అనగానే సరే తేయాలుడు నా బిడ్డని చూసుకుని నాకు బర్వా అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు. దాంట్లో మాత్రం నాకు మంచి అనిపించింది. సరే అని చెప్పి కొండపోయినా అక్కడ వదిలేసి వచ్చిన. ఇక చార్మి లేకపోతే నాకు కూడా మస్తు అంటే మస్తు బోర్ కొడుతుంది. అది ఉంటేనే ఉంటుంది, నాకు కూడా ఎంతైనా భార్య పక్కన ఉంటేనే హ్యాపీ అనిపిస్తుంది, కానీ తప్పలేదు పంపించడం. ఇక పాప కూడా ఇంటికాడ ఆడుకోవడం, చార్మి ఉండడం, దానివల్ల నాకు ప్రతిరోజు బోర్ అనేది ఉండదు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు బోర్ కొట్టుకుంటూనే ఉండాలి. అంటే బోర్ కొట్టుడు అంటే ఇది కొట్టుడు కాదు, నాకు బోర్ అనిపిస్తుంది అన్నట్టు. పొద్దుకైతే నేను రోడ్ పైనకి వెళ్తా, అందరు ఉంటారు మాట్లాడుతానేమో, కానీ ఆ మధ్యలో మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా మధ్యలో అయితే ఇలా ఒంటరిగానే ఉండాలా. అంటే ఉన్నారు అన్నవాళ్ళు వాళ్ళు ఉన్నారు, కానీ ఎంతైనా చార్మి పాప ఉన్నంత కాదు కదా. సో ఇక ఇట్లా గడిపేస్తున్నా అన్నట్టు. ఒక 2 months అయితే గడపాలి. అలాగే చార్మి కూడా ఎవరు పుడితే బాగుంటుంది, మాకు ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి కామెంట్ కూడా చేయండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.